పార్టీ తరఫున రాముల్ని ఎవరైనా ఎక్కడైనా పూజించవచ్చు, ఎవరి ఇంట్లో అయినా వాళ్ళు చేసుకోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు. మా పార్టీ తరఫున మేము కూడా అందరం ఇక్కడ చేసి వచ్చినాం. మరి నీకు చేత కాబట్టి మరి కేసీఆర్నే ఉంచు, నీళ్ళు ఎట్లా ఇస్తావు చెప్తాడు కదా. నీ రెండతనాన్ని కేసీఆర్ మీద ఎందుకు పెడతావు? ప్రజలు నువ్వు మునగానే నువ్వు ఉరుకుతానే ఆయనకంటే స్పీడ్గా ఉరుకుతానంటేనే కదా నీకు ఇచ్చింది. కేసీఆర్ అప్పు చేసిండు, కేసీఆర్ తాళం వేసిపోయిండు, మేము తాళం వేసి వచ్చాము అప్పుడు ఆయనకి. నీకు అంత చేదగంతను, నీకు అంత దండతనం అన్నది తెలుస్తలేదు నాకు. నీకు ఎత్తనాడు పనులు తెలుస్తలేదు, నీకు గేట్ ఎట్లా పనులు తెలుస్తలేదు నాకు. ఎవరు మోడీని కలిసి వచ్చారు? ఎవరు అదనం కలిసి వచ్చారు? రాయించుకోరు కదా, ఇవాళ వాళ్ళ స్టోరీ చేయించుకోరు కదా. స్టోరీ చూడలేదు మీరు? మోడీ చెప్పిండు మాకు ఉన్నది ముగ్గురు అక్కడ, అందులో వచ్చి ఒకరు రాధాకృష్ణ గారు చెప్పినట్టు వారు స్టోరీ పెట్టాను. ఈ శక్తిని అంతా ఉపయోగించు, కేసీఆర్ కథం చేయి, నేను ఏదైనా ఇస్తా అని చెప్పిండని చెప్పి నా సేవలో చెప్పిండు ఆయన అని చెప్పి, ఆయన ఈయన సేవలో చెప్పిండని చెప్పి చెప్తారు కదా. ఇప్పుడు వాళ్ళే కదా ఎవరుంటారో. అందుకే నేను ఏమంటాను, మీ దాంట్లో ఉంటారు సిండియా అని చెప్తున్నా కదా. వాళ్ళిద్దరేనో ఈయనేనో మాట్లాడిన ఆయన. ఎందుకంటే గతంలో వీలే కదా అన్నది, 25 కోట్లు పెట్టి కొనుక్కొచ్చుకున్నాడని ఎవరు, మా దాంట్లో అమ్ముడు పోయేటోళ్ళు ఉన్నారని ఎవడు, ఏమి దాన్ని పనికిరాడని ఒకడు, ఏదో గంగదిరి అది వేసుకొని వచ్చిందని ఒకడు. వీళ్ళే కదా మాట్లాడుతుంది, మేము కాదు కదా. కాబట్టి వాళ్ళే ఉంటారు ఎవరెవరు. ఇటు ఈయన శివులు చెప్పిండు అని చెప్పి రహస్యంగా ఈయన వదిలేడు, అవతల బండి సంజయ్ కూడా అది చెప్పిండు. ఇద్దరు ఓపెన్గా మాట్లాడుతున్నది కదా. అందులో మీకు అర్థం కాని విషయం ఏముంది? ఇంకా ఇప్పుడు ఆ ప్రాంతం ఇప్పుడు నీకే వచ్చింది కదా, ఇరిగేషన్ శాఖ మంత్రి నువ్వే కదా బాబు, ఆపొస్తలేదా? అయిపోయింది కదా. నువ్వు నేను ఉత్తారని కదా నీకు ఇచ్చింది, తూర్పు అన్నయ్య పక్కనే కదా, ఆపు. అప్పుడు ఆయన ఏ పార్టీలో ఉంటాడు? ఇప్పుడు ఆయన ఏ పార్టీలో ఉంటాడట? ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడో తెలియని వాళ్ళు గాలి మాట్లాడితే గాలి జ్యోతిష్యాలు చెప్తే వీళ్ళు ఏం జ్యోతిష్యాలు ఉంటారు. అది అదే చూస్తాం. గెలిపిస్తుంది. అందుకని ఆయన మళ్ళీ కూడా ఇంకా దీంట్లో రెడీ చేస్తున్నాడు అని దీంట్లో పోతున్నాడు. మీరేం మారుద్దాం అంటే ఇస్తలేదు నేను. లేదు ఇప్పుడే మేమేం లేదు, సమయం ఉంది, మేము అట్లేం తొందరపడదలుచుకోలే. నేను చేసే పని కూడా లేదనుకుంటున్నా. ప్రజల్లో చైతన్యం బాగుంది మన దగ్గర. కానీ ప్రతిపక్షంగా ప్రజలు మమ్మల్ని అడుగుతున్నారు, మీరు మాట్లాడాలి అని చెప్పి అడుగుతున్నారు. అది వాస్తవం. మా దగ్గరికి వస్తున్నాయి కాంప్లైంట్. మా దగ్గరికి ఎందుకు మీ దగ్గర కూడా వస్తున్నట్టు తెలిసింది నాకు, మిమ్మల్ని కూడా అడుగుతున్నట్టు. ఎవరిని ప్రెస్ మాట్లాడేటప్పుడు జర అడగండి, మీరు కూడా ఎందుకు అడుగుతలేరు అని చెప్పేసి అంటున్నట్టు మాకు కూడా సమాచారం ఇస్తారు ప్రజలు. సరే అన్న, నోటిఫికేషన్ వస్తే తెలుస్తుంది కదా. గతంలో వచ్చిన చరిత్రలు ఉన్నాయి కదా, రాకూడదనే. ఓకే,
ఇప్పుడే మీరు విన్నారు మీకు అందుకే చూపించిన ఆయన కోమటిరెడ్డి వెంకరెడ్డి అని గుర్తుపట్టారు కదా మీరు. ఇంకా అయిపోయాయి మళ్ళీ ఆయన ఏం చెప్పిండు, నవంబర్ నెల కూడా కట్టొద్దు అని చెప్పిండు ఆయన. డిసెంబర్ అయిపోయింది, జనవరి వచ్చింది. ఆయన చెప్పిండు, వాళ్ళ బాస్ కూడా చెప్పిండు. అయ్యా ఎన్నికలు వస్తే అని చెప్పాను. వస్తే మీరు వస్తే ప్రజలు అప్పుడే సిద్ధమవుతున్నారని చెప్పింది అంతే. అది ఇప్పుడు మళ్ళీ వచ్చినా మేము గెలుస్తామని అంటాం డెఫినెట్గా. ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి, పార్లమెంట్లో మేము గెలుస్తామని చెప్తున్నాం. దానికి మేము ప్రభుత్వాన్ని చేస్తామని చెప్పలేము. మేము ప్రభుత్వాన్ని చేస్తామని అన్నప్పుడు మీరు మాట్లాడుతున్నారు. ఎన్నికలు వస్తే మేమే గెలుస్తాం అయిపోయింది. ఎందుకంటే అది చదవంతనం ప్రతిదానికి కేసీఆర్ అడ్డం మాకు, అది రాకపోతే కేసీఆర్ అని, ఇది రాకపోతే కేసీఆర్ అని ఇస్తలే. మేము అధికారంలో ఉన్నవాడు అంటే దానికి అర్థం ఉంది. ఇప్పుడు నువ్వు అడగబడి నీకు పని చేయకపోతే దానికి కేసీఆర్ అడ్డం అంటే ఎట్లా? అంటే దాని అర్థమైంది మీకు పరిపాలన చేస్తలేదు అని కదా. దాని వచ్చేందుకు అడుగుతలేడు నవీన్ మరి వాళ్ళు వినొస్తున్నట్టు. కానీ అభివృద్ధి జోరు ఇస్తలేరు. ఓకే రైట్, ధన్యవాదాలు.